అని చెప్పి లోకేష్కి ఆ రోజున పలికిన స్వాగతం ఎవరు మర్చిపోలేకపోతున్నాం. మీరందరూ పలికిన స్వాగతం. మరి మన జిల్లాల్లో వ్యవసాయ జిల్లాలు, మరి ఈ జిల్లాలో రైతుల కోసం ఈ 5 సంవత్సరాలు అపర భగీరథుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి మడ్డు వలస, అదేవిధంగా మన తోటపల్లి, మిగతా ప్రాజెక్టులన్నింటికి కూడా డబ్బులు ఇచ్చి రైతులకు 2 పంటలు పండించారా లేదా? పండించారా లేదా? మరి 5 సంవత్సరాల్లో ఏమైనా పండించడానికి నీరు ఇచ్చారా అని అడుగుతున్నా. ఇచ్చారా అని అడుగుతున్నా. కానీ మనం పండించినటువంటి ధాన్యం ఏవైతే ఉన్నాయో వాటిని మిల్లుకు తీసుకువెళ్తే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి బస్తాకు 5 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారా లేదా? మన దగ్గర 5 కేజీలు ఎక్స్ట్రా మిల్లోడికి. మరి మిల్లు దగ్గర ఓకెవరికి? జగన్మోహన్ రెడ్డి పెద్దలకి. వాళ్ళకి ఓక, వీళ్ళకి ధాన్యము, మన నెత్తిన సటకోపం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సార్కి మరో మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అందుకోసం ఒక దుష్ట పరిపాలన, అప్రజాస్వామ్య పరిపాలన, ఏ పేరు పెట్టినా ఆ దుష్టులకి, ఆ పరిపాలనకి చాలదు. అలాంటి పరిపాలన అందించడం కోసం చంద్రన్నాని వెనకాలన్నావు, నువ్వు పోట్లాడు అని చెప్పి మీరందరూ గట్టిగా చేతులు ఎత్తండి అని చెప్పి కోరుతున్నా. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి. అందరికీ నమస్కారం. మరొకసారి చెప్పండి, ఎన్టీఆర్, ఎన్టీఆర్. లోకేష్ నువ్వు పోట్లాడు, రెడ్ బుక్ చూపించు, వెనకాల ఉన్నామని చెప్పండి. లోకేష్, లోకేష్, లోకేష్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు గారిని క్లుప్తంగా మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇక్కడికి దయచేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభిమానులు 50 మందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ఎంత ఉత్సాహంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారని మీరందరూ వచ్చారో, ఇదే బాధ్యత, ఇదే ఉత్సాహం రాబోయే 3 నెలల కాలం ఎన్నికల దాకా ఉండాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన మాటలను నమ్మి 2019లోనే రాష్ట్ర ప్రజలు ఆయనకి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. ఎప్పుడూ కూడా ఒకసారి మోసపోతాం కానీ 2 సార్లు ఎవరైనా మోసపోతారా? ఎవ్వరూ మోసపోరు. 2వ సారి మోసపోతే మన పాపం. అది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఏదైతే సర్వనాశనం ఈ రాష్ట్రం అయిందో దాన్ని బాగు చేయాలంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే దాన్ని బాగు చేయగలుగుతారనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి పట్టుదలతోని మన రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచించి మనందరం కూడా ప్రతి నిమిషం ఎన్నికల సమయం దాకా కష్టపడి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీరందరూ కూడా ఈ సభకి హాజరైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షురాలు లోకం మాధవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి.
సభావేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నా తోటి నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా నా నమస్కారం. అలాగే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. అందరం కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పారద్రోలి జనసేన టీడీపీ ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ సభ ఇంకొక నిదర్శనం. శ్రీకృష్ణ జన్మస్థానంలో అన్యాయం, అరాచకం, అవినీతి మధ్య శ్రీకృష్ణుడి అంశతో పుట్టిన జనసేన టీడీపీ పొత్తు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు లేపింది. యువగళం ముగింపు సభ మన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుపుకొని అక్కడ మన పెద్దలందరూ వచ్చి మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టి మతి భ్రమిత చెంది కంప్లీట్గా అతను ఏం చేస్తున్నాడో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితి. పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అంట, ఒక నియోజకవర్గంలో దోచుకో అని చెప్పి 5 ఏళ్ల కిందట ఎమ్మెల్యేలను పంపించాడు. వాళ్ళు దోచుకున్నారని చెప్పి వాళ్ళని పక్క నియోజకవర్గాలకి ఇప్పుడు పంపిస్తాడంట. ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు చూడట్లేదా పేదవాళ్ళని? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత ఇబ్బందులకు గురి చేసిందో, భూదందాలతో ఎంత ఇబ్బంది పెడుతున్నాదో తెలీదా? ఖచ్చితంగా ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. 2024 మంచి సంవత్సరం. ఈ పార్టీని ఎన్నో కిలోమీటర్ల దూరం తరిమి కొట్టి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని అందరూ వెల్కమ్ చెప్పడానికి ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పనికి రాకుండా పోతే తన గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని మా నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఎంతో నిబద్ధతతో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం అనే ఒకే నానుడితో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల ఆత్మహత్యలకి చెలించిపోయి తన సొంత నిధి నుంచి ప్రతి కౌలు రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున సుమారు 3,000 మందికి తన సొంత నిధి నుంచి ఇచ్చిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే నానా మాటలు అని అతన్ని జైలు పాలు చేసి రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కలిసి పెట్టుకున్న పొత్తు ఒక విష్ణు చక్రమై ఈ రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి కొడుతుందని చెప్తూ మనం అందరం కూడా ఈ పొత్తుని స్వాగతించాలి. ఈ పొత్తుని తూట్లు పొడదాలని ప్రయత్నిస్తున్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి బుద్ధి చెప్పాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు హక్కుని ఈ పొత్తులో ఉన్న ఉమ్మడి అభ్యర్థులకి మాత్రమే ఇస్తూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి పాలు కాకుండా చూసుకుంటారని అందరికీ చెప్తూ జై జనసేన, జై టీడీపీ. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మొకటం లేని మహారాజు, మీరందరూ కూడా అభిమానించే నాయకులు శ్రీ బేబీ నాయన గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన పెద్దలు, మన అభిమాన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదాలకి నమస్కరిస్తూ, వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విశిష్ట నాయకులకి,
ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చర్ల, రాజాం, విజయనగరం, గజపతి నగరం నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణి నాయకులకి, కార్యకర్తలకి, శ్రేణులకి, మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, కురపాం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, శ్రేణులకి, ముఖ్యంగా మమ్మల్ని ఈ స్థాయికి ఎదగడానికి దోహదపడినటువంటి బొబ్బిలి నియోజకవర్గ ప్రజానికం 50 మందికి, తెరలాం, బాడంగే, రాంభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి మున్సిపాలిటీ, బొబ్బిలి టౌను, అదేవిధంగా మాకు ప్రాణంతో సమానమైనటువంటి సీతానగరం, బలిజిపేట మండలం ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.